హాయ్ అండి, అందరికీ నమస్తే. డిజిటల్ అరెస్ట్ ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువగా వినపడుతున్న పేరు. దీనివల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఈ డిజిటల్ అరెస్ట్కి గురైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో స్పామ్ కాల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ రావటం, మీకు కొరియర్ వచ్చిందని, ఇలా పలానా డిపార్ట్మెంట్ నుంచి మేము ఫోన్ చేస్తున్నామని, సిబిఐ అని, సెంట్రల్ గవర్నమెంట్ అని, ఆర్బీఐ అని, క్రైమ్ డిపార్ట్మెంట్ అని, ఇలా రకరకాలుగా అనేక రకమైన కాల్స్ వచ్చి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు ఈ సైబర్ నేరస్తులు. అసలు ఇవి ఎలా వస్తాయంటే, ఇప్పుడు జనరల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే భయపడే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. జనరల్గా వీళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు పలానా పార్సిల్ మీకు వచ్చింది, ఈ పార్సిల్ మీద మీ పేరు, మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఉందంటారు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ కనుక మీవే అని చెప్పి మీరు కరెక్ట్గా కనుక చెప్తే ఇంకా వాళ్ళ గేమ్ అయితే వాళ్ళు బిగించేస్తారు. ఇలా ఈ పార్సిల్లో పలానా డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఇతరత్ర వేరే అయితే ఉన్నాయి, మనీ ల్యాండరింగ్ అని, అదని ఇదని, సంథింగ్ మీరు అలా చేశారు ఇలా చేశారని ఏదేదో చెప్పి మిమ్మల్ని కంగారు పెడతారు. ఒకవేళ మీరు కనుక భయపడుతున్నారని కనుక వాళ్ళకి అర్థమైతే ఇక వాళ్ళు చేసేది అంతా ఇంత కాదు, ఇంకా మిమ్మల్ని ఎక్కడికి కదలనివ్వరు. మీరు స్టాండర్డ్గా ఉంచేసి మిమ్మల్ని 24 hours అయినా సరే, 2 days అయినా సరే, 3 days అయినా సరే మిమ్మల్ని ఇక కాల్స్లోనే ఉంచుతారు. వాళ్ళు అనుకున్నది సాధించేదాకా వాళ్ళు మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు. అయితే వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా పక్కాగా ఉంటుంది. వీళ్ళు పక్కా పోలీసుల్లాగానే వాళ్ళ సెటప్ ఉంటుంది. వాళ్ళ డ్రెస్ మెయింటింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండే మొత్తం ఏదైనా సరే సేమ్ సెటప్ అంతా పోలీసుల్లాగే చేస్తారు. వీళ్ళ టార్గెట్ ఒకటే, మీ దగ్గర నుంచి మనీ అయితే లాగటం. వీలైనంత వరకు ఎంత మనీ అయితే లాగగలరో అంతవరకు లాగుతారు. రీసెంట్గా ఇలాగ కొన్ని ఇన్సిడెంట్లు అయితే చాలా జరిగినాయి. అయితే ఈ డిజిటల్ అరెస్ట్లో చదువుకోని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇందులో ఇరుక్కుపోతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే ఖాళీ. మీరు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు, స్పామ్ కాల్స్ కానీ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కొంచెం సేపు ఆలోచించి, అసలు మీరు ఇలాంటి పార్సల్ ఏమైనా పంపించారా లేదా, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అవి నిజమా కాదా అని కొంచెం సేపు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్న తరువాత వాళ్ళకి రెస్పాండ్ అయితే అవ్వాలి. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా చేస్తుంటే ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి వాళ్ళైనా సరే డైరెక్ట్గా ఇలాగ ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు ఇలా చేయరు. ఈ డిజిటల్ అరెస్ట్లో ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల కానించి, వ్యాపారవేత్తల వరకు ఎంతోమంది దీంట్లో ఇరుక్కుపోయి వాళ్ళ మనీ అయితే పోగొట్టుకున్నారు. సుమారుగా లాస్ట్ ఇయర్ దగ్గర 200 నుంచి 300 crores వరకు ఈ సైబర్ మోసగాళ్ళు అయితే కాజేశారని మాత్రం ఒక ఇన్ఫర్మేషన్. అయితే వీళ్ళు తీరుగుని రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడానికి కూడా వీళ్ళు ఇష్టపడక, పరుగు పోతుందేమోనని చాలామంది ఏమీ తెలియనట్టుగా సైలెంట్ అయిపోయారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఒక్కటే ఆలోచించాలి, ఓకే వస్తే రమ్మనండి, ఇలా పార్సల్ వచ్చిందా, ఓకే ఎక్కడ ఏంటి, సరే డైరెక్ట్గా రమ్మని చెప్పండి. డైరెక్ట్గా రమ్మని చెప్పి దానికి సంబంధించిన వివరాలు మొత్తం అడిగి తెలుసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫామ్ చేయడం కానీ, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం కానీ చేయాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త వ్యూహాలతో అమాయక ప్రజల దగ్గర నుంచి ఎలా మనీ లాగాలి, వాళ్ళ అకౌంట్ నుంచి మనీ ఎలా కొట్టేయాలనే దాని మీద రోజు రోజుకి ఒక కొత్త ప్లాన్లు అయితే సృష్టిస్తూ ఉన్నారు. అందులో భాగమే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా లాస్ట్ ఒక 2-3 months బ్యాక్ కూడా ఆయన స్పీచ్ ఇచ్చారు. ఈ డిజిటల్ అరెస్ట్ పైన మీరు మోసపోవద్దు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా సరే ఇలా ఫోన్ చేసి మిమ్మల్ని ఫోన్లో అరెస్ట్ చేస్తున్నాము, మీరు కదలకుండా ఉండండి అనేది అయితే ఎవరు చెప్పరని నేను చెప్పుకొచ్చారు. ఎందుకంటే చాలామందికి ఈ డిజిటల్ అరెస్ట్ గురించి తెలియక చాలామంది అమాయకులు అయితే మోసపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ వీడియో చూపించండి, దీని గురించి అవగాహన కల్పించేలా మీరే చేయండి. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూడ్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు యూత్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళ టార్గెట్. వీళ్ళకి ఏదో ఒకటి అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ రావడం, అలా వచ్చిన తర్వాత
న్యూడ్ కాల్స్ ఏవైతే ఓపెన్ అయితే అవి చూసి వీళ్ళు స్క్రీన్ షాట్లు అయితే తీసి అవి చూపించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, అలా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ దగ్గర నుంచి మనీ అనేది వసూలు చేయటం, ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరూ భయపడకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే దానికి సొల్యూషన్ అనేది తెలుస్తుంది. మీరు అవతల వ్యక్తి అది నిజమా ఫేకా అనేది తెలుసుకొని దాన్ని బట్టే మీ టాకింగ్ అనేది ఉండాలి. మీరు కనుక భయపడుతున్నారు అనేది కనుక వాళ్ళకి అర్థమైందంటే మిమ్మల్ని ఈజీగా వాళ్ళు ట్రాప్ చేస్తారు. థ్యాంక్ యూ.